స్కూల్కి సంబంధించినటువంటి స్టార్ రేటింగ్ రిపోర్ట్ కార్డును ఆన్లైన్లో సిఎస్సి వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మన మొబైల్లోనే క్రోమ్ బ్రౌజర్ యాప్ను ఓపెన్ చేయాలి. సెర్చ్ బటన్ దగ్గర csc.ap.gov.in అనే సైట్లోకి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో మనకి చూడండి గ్రీన్ కలర్లో లాగిన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ టచ్ చేయాలి. ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర స్కూల్ అటెండెన్స్ యాప్కి ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చామో అదే ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి క్యాప్చాను ఎంటర్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ అనే దానిపైన టచ్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ కూడా మనకి కనిపించలేదు. దీనికోసం మనం ఏం చేయాలంటే పైన రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో చూడండి ఇక్కడ క్రోమ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైన కనిపిస్తుంది కదా డిఫాల్ట్ జూమ్, దాన్ని మనము తగ్గించుకోవాలి. 50%గా డిక్రీజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ రావాలి. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. డాష్బోర్డ్, పీటీఎం డాష్బోర్డ్, ఎంఐఎస్ రిపోర్ట్, సర్వీసెస్, లాగౌట్. ఇందులో మనం సర్వీసెస్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మళ్ళీ మనము పింక్ కలర్లో కనిపించేటువంటి సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి ఫస్ట్ వన్ 3.0 స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డ్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు డౌన్లోడ్ అగైన్ వస్తుంది. సింగిల్ టైం చేసేవారు, ఫస్ట్ టైం చేసేవారు డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. సో చూడండి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఈ మొబైల్లో ఉన్నటువంటి PDF UR ద్వారా మన డాక్యుమెంట్ని చూడొచ్చు. సో చూడండి ఇది మన స్కూల్కి సంబంధించినటువంటి స్టార్ రేటింగ్ రిపోర్ట్ కార్డ్. ఈ విధంగా ప్రతి ఒక్క పాఠశాల వారు కూడా వాళ్ళ స్కూల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వారు మనకి పంపించినటువంటి స్టార్ రేటింగ్ రిపోర్ట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం నేను స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వర్క్ గురించి ఈ వీడియో చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. స్కూల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆన్లైన్ వర్క్ గురించి నేను యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా యూట్యూబ్ వీడియో ద్వారా ఎంత ఏజ్లో ఉన్న వారికైనా కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు వాళ్ళు సొంతంగా వాళ్ళ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.